136th క్వశ్చన్ చూడండి. వాట్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఈజ్ సో రెండు కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఏమంటారు ఇక్కడ ఏమి ఇచ్చింది రావిడు డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ రెండు సంపీడనాలు లేదా రెండు విరళీకరణాల మధ్య ఉండే దూరాన్ని ఏమంటారు? వేవ్ లెంత్ అంటారు. ఇక వేవ్ లెంత్ లేదు కదా, ఆన్సర్స్ రాంగ్ ఇచ్చినట్టున్నాడు. వేవ్ లెంత్ అంటారు. ఏమంటారు? వేవ్ లెంత్. రెండు వరుస కంప్రెషన్స్ మధ్య కానీ లేదా రెండు వరుస రేర్ ఫ్రాక్షన్స్ మధ్య ఉన్న దూరాన్ని కానీ తరంగ దైర్ఘ్యం ల్యాండా అంటారు. వేవ్ లెంత్ ల్యాండా అంటారు. ఇక్కడ వేవ్ లెంత్ ఇవ్వలేదు, ఈ ఆప్షన్స్ రాంగ్. వేవ్ లెంత్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 137 క్వశ్చన్. సౌండ్ కెనాట్ ట్రావెల్ సౌండ్ ట్రావెల్ దేని గుండా ప్రయాణించదు. సౌండ్ ట్రావెల్ కావాలంటే కంపల్సరీ మీడియం అవసరము. సౌండ్ ట్రావెల్ కావాలంటే కంపల్సరీ ఏం అవసరము? మీడియం అవసరము. మీడియం అనేది అవసరము. కాబట్టి మీడియం లేకపోతే సౌండ్ ప్రయాణించదు. మీడియం లేని ప్రాంతాన్ని ఏమంటారు? వ్యాక్యూమ్, శూన్యం అంటారు. కాబట్టి శూన్యం గుండా సౌండ్ అనేది ప్రయాణించదు. శూన్యం గుండా సౌండ్ ప్రయాణిస్తుందా? శూన్యం గుండా సౌండ్ అనేది ప్రయాణించదు. సౌండ్ అనేది శూన్యం గుండా ప్రయాణించదు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 138 క్వశ్చన్ చూడండి. గ్రేటర్ యాంప్లిట్యూడ్ మీన్స్ యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటిది? యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది అంటే కంపన పరిమితి ఎక్కువగా ఉంది. కంపన పరిమితి ఎక్కువగా ఉందంటే ధ్వని తీవ్రత ఎక్కువగా ఉంది. ధ్వని తీవ్రత ఎక్కువగా ఉందంటే శబ్దం బిగ్గరగా వినపడడం జరుగుతుంది, లౌడ్గా వినబడుతుంది. కంపన పరిమితి పెరిగే కొలది ధ్వని తీవ్రత పెరుగుతుంది. ధ్వని తీవ్రత పెరిగే కొలది శబ్దం బిగ్గరగా మారడం జరుగుతుంది, లౌడ్గా వినిపిస్తుంది, లౌడ్ సౌండ్ రావడము జరుగుతుంది. నెక్స్ట్ 139th క్వశ్చన్ చూడండి. హ్యూమన్ ఇయర్ కెన్ హియర్ సౌండ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ సో ఆడిబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఎంత? 20 to 20,000 హెడ్జెస్. 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనము వినగలుగుతాము. ఈ సౌండ్ను మాత్రమే వినగలుగుతాము. ఈ రేంజ్కు తక్కువగా ఉన్నా ఈ రేంజ్కి ఎక్కువగా ఉన్నా మనం వినలేము. కాబట్టి దీనిని మాత్రమే మనము వినగలుగుతాము. దీన్ని ఆడిబుల్ రేంజ్ అంటారు. ఏమంటారు? ఆడిబుల్ రేంజ్ అని అనడం జరుగుతుంది. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ బిలో 20 హెడ్జెస్ ఈజ్ కాల్డ్. 20 హెడ్జెస్ కంటే తక్కువ, మనకి ఇప్పుడు ఇక్కడ ఒక పని చేద్దాము. 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్, ఇదేమో పెద్దది, ఇదేమో చిన్నది. 20 హెడ్జెస్ కంటే తక్కువగా ఉంటే వాటిని ఏమనడం జరుగుతుందంటే ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. పరశ్రవ్యాలు అంటారు తెలుగులో. ఇన్ఫ్రాసోనిక్స్ అనడం జరుగుతుంది. 20,000 కంటే ఎక్కువగా ఉంటే అల్ట్రాసోనిక్స్ అంటారు. 20 కంటే ఎక్కువగా ఉంటే అల్ట్రాసోనిక్స్. 20 హెడ్జెస్ కంటే తక్కువగా ఉంటే ఇన్ఫ్రాసోనిక్స్. 20 నుంచి 20,000 వరకు ఉంటే దీన్ని ఏమనడం జరుగుతుంది? ఆడిబుల్ రేంజ్ అంటారు. ఏమంటారు? ఆడిబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ అనడం జరుగుతుంది. ఇది ఆడిబుల్ రేంజ్. ఏమన్నా 20 కంటే బిలో, సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బిలో 20 హెడ్జెస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్ఫ్రాసోనిక్.